మీ సినిమా చలో కానీ భీష్మ కానీ రష్మిక గారు చాలా ప్లస్ అయ్యారు ఆ సినిమాలకి ఆ కథలకి. ఈ సినిమా కూడా స్టార్టింగ్ రష్మిక గారిని తీసుకున్నారు. ఆవిడ ఎందుకు డ్రాప్ అయ్యారు? మళ్ళీ ఈ సినిమాలో ఏమైనా స్పెషల్ అపియరెన్స్గా కనిపించే అవకాశం ఉంది? యాక్చువల్లీ అండి మా సినిమా ఒప్పుకునే టైంకే రష్మికకి ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి ప్యారలల్గా. అండ్ ఇంక్లూడింగ్ అంటే 2 సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉంది. సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి. సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇక 2 డేస్కి లేదా 3 డేస్కి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నామండి. స్పెషల్ అపియరెన్స్కి అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో. సో దీంట్లో అయితే ఏం లేదండి. వెంకీ గారు, పుష్ప అనగానే డేవిడ్ వార్నర్ గారు గుర్తొస్తారు మనకి. రీసెంట్గా ఒక డేవిడ్ వార్నర్ గారు యాక్టింగ్ చేస్తున్నారని ఒక పిక్ లీక్ అవ్వగానే అందరు పుష్ప అన్నారు. బట్ కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే రాబిన్హుడ్లో ఆయన క్యామియో చేస్తున్నారని. సో ఆ క్యామియో వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? ఆ చాయిస్ ఎవరిది? డేవిడ్ వార్నర్. బేసిక్ ఇది టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. గుర్తులేదు మర్చిపోయాను. అండ్ ఈ సినిమాలో మీరు ట్రంప్ కార్డ్ అంటున్నారు, ఒక సాంగ్, ఐటమ్ సాంగ్ కేతికా గారితో చేయించినట్టున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ సాంగ్? మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆ సాంగ్ గురించి. సో అది బేసిక్గా అది ఒక స్పెషల్ కాన్సెప్ట్ సాంగ్ అనండి. సగం ఐటమ్ సాంగ్ ఉంటుంది, సగం హీరోయిన్తో ఉంటుందండి. సో అది ఒకసారి అందరితో డిస్కస్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అని దాన్ని బట్టి ఇస్తామండి. నితిన్ గారు, మీరు ఎక్స్ట్రాడినరీ మెన్ టైంలో శ్రీలీల గారు సరిగ్గా డేట్స్ ఇవ్వలేదు అయ్యని ఫన్నీ వేలో చెప్పారు. ఈ సినిమాకి బాగానే ఇచ్చారా డేట్స్, కావాల్సిన డేట్స్? అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ. మీరు ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు వెంకీకి. లేదు, ఈ సినిమాకి బాగా ఇచ్చింది డేట్స్ అంటే బాగా కోఆపరేట్ చేసింది. ఈ ఇయర్ మీరు చూస్తే లిటరలీ నేను ఏ సినిమా ఒప్పుకోలేదండి. నేను లిటరలీ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నితిన్ గారు అలా కామెంట్ చేశారు కాబట్టి ఇంకా ఈ సినిమాకే ఇచ్చారా? లేదు ఆయన అప్పటికి నాకు